జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. నేను మీ సింహాద్రి రామానుజదాసన్. వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే, మనం పెరుమాళ్ళకి ప్రతిరోజు నైవేద్యం పెడుతుంటాం కదా. సో కొందరు అన్నదమ్ములు అడిగారు, నా సోదరులు అంటే కొత్తగా సమాచారం తీసుకున్న వాళ్ళు, అన్నయ్య ప్రతిరోజు అన్న నైవేద్యం పెట్టాలి కదా, పెట్టాలంటారు కదా విగ్రహాలు అవి ఉంటేని, మరి కుదరని పక్షంలో ఏంటి అని చెప్పేసి అని అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళకి అందరిని దృష్టిలో పెట్టుకొని, అంటే కొందరు ఆఫీస్కి వెళ్ళిపోతుంటారు, కొందరు డ్యూటీస్కి, కొందరు స్కూల్స్కి, కొందరు కాలేజెస్కి, రకరకాల అన్ని రకాల వర్ణాల వారు ఉంటారు కదా. సో వాళ్ళందరికీ కూడా హెల్ప్ అయ్యే ఒక చిన్న సింపుల్ రెసిపీ మీకు చూపిస్తున్నాను. ఇది ఎన్ని రోజులైనా 6 నెలల వరకు నిల్వ ఉండే ప్రసాదం అని చెప్పొచ్చు. 6 నెలల వరకు నిల్వ ఉంచిన ఈ ప్రసాదానికి ఎలాంటి దోషము లేదు. 6 నెలల వరకు ఈ ప్రసాదాన్ని పెట్టొచ్చు. ఇది కేవలం అటుకులతోనే, అటుకులు బెల్లంతో తయారు చేసే ప్రసాదం అనమాట. ఈ ప్రసాదం ఎలా తయారు చేయాలి, దీన్ని ఎలా స్వామికి సమర్పించాలి, దీన్ని చేసే విధానం ఏంటి, ఏ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అది విషయము. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. యాక్చువల్లీ మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అవసరం లేదు, కానీ నేను ఎందుకు చేస్తున్నాను ఇలాంటి వీడియోస్ అంటే, నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా. అంటే మనం పూజల గురించి, అంటే మన తిరువారాధన ఏదైతే ఒక ప్రాసెస్ మొత్తం ఇలా చేయాలి అనే ప్రాసెస్ ఎప్పుడైతే పూర్తి తెలిసేసుకుంటామో, తర్వాత ఇలాంటి వీడియోలు చేయాల్సిన అవసరం లేదు కదా. ఆ తర్వాత మనం ఇంకా వాంగ్మయం చదువుకోవడం, అలాంటి వీడియోస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కొన్ని రోజులు ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో ఇవి కూడా హెల్ప్ అవుతాయి కదా అనే ఉద్దేశంతో. లేకపోతే చాలామంది లేడీస్ వీటి గురించి చెప్పేస్తున్నారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ నా కంటెంట్ ఇది కాదు. కాకపోతే నా ఛానల్లో నా డైలీ రొటీన్, అంటే ఒక వైష్ణవుడు ఎలా జీవిస్తాడు అనేది నేను చూపించుకోవాలి అనుకుంటున్నాను. సో అందులో భాగంగా ఇలాంటి వీడియోస్ అనమాట. అయితే మీకు ప్రాసెస్ అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. అయితే ఈ ప్రసాదానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందుగా మనం. అయితే ఈ ప్రసాదం ఏంటంటే, ఒక గిన్నె తీసుకోండి. ఏ గిన్నె అన్నా పర్లేదు, స్టీల్ గిన్నె అయితే, నేనైతే నా దగ్గర ఉన్న గిన్నె, ఒక గిన్నె తీసుకున్నాను. సో ఈ గిన్నెలో నా దగ్గర పేపర్ అటుకులు అంటారు, తెలుసు కదా అటుకులు. చూడండి, ఇగో పల్సగా ఉంటాయి పేపర్ అటుకులు. సో ఇవి నార్మల్ అటుకుల కన్నా ఇవి మెత్తగా ఇంకా పలుసుకుంటాయి. సో ఇలాంటి అటుకులు తీసుకోండి. సో ఇది ఒక కప్పు అటుకులు తీసుకున్నారు అనుకోండి, ఒక 3/4 కప్పు, అంటే కప్పు కొంచెం తక్కువలో బెల్లం తీసుకోండి. బెల్లం పొడి, ఓకే. నేను బెల్లం పొడి తీసుకున్నాను, ఆర్గానిక్ బెల్లం పొడి ఉంటుంది కదా, అది బెల్లం పౌడర్ తీసుకున్నాను. సో తర్వాత ఇది మీకు జస్ట్ చూపించడానికి కోసమే తీసాను. ఇది ఏంటంటే పప్పు నూనె అనమాట. స్వామివారికి మన నిత్య నెయ్యిలో అది వాడలేము కాబట్టి అలాంటి సందర్భాలు అది వాడడం కోసం అది చూపిద్దామని చెప్పి తీసుకొచ్చు. అలాంటి బాటిల్ తీసుకొని వాడుకోండి శ్రేష్టంగా చెప్పడం కోసం. అయితే తర్వాత నెయ్యి, ఇది నెయ్యి అయిపోయి వచ్చింది, చివరికి వచ్చింది, అందుకని కొంచెం ఉంది. సో ఆవు నెయ్యి, ఆ ప్రసాదానికి కావాల్సింది ఆవు నెయ్యి. తర్వాత కొంచెము పచ్చకర్పూరము. సో తర్వాత కొన్ని యాలకులు. సో అవన్నీ స్వామివారి ప్రసాదం కోసం వాడే వస్తువులు, స్వామివారం కోసం వాడేవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటా. సో అయితే ఇదేంటంటే, మొన్న తిరుమల వెళ్ళాను కదా, అప్పుడు కొన్నాను అనమాట. ఇది ఎందుకంటే పచ్చకర్పూరం దంచడానికి, అల్లం స్వామి ప్రసాదాల్లో వాడడానికి అని చెప్పేసి ఇవి తీసుకున్నాం. సో ఇది ప్రాసెస్. అంటే ఇవి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. అటుకులు, బెల్లం పొడి, నెయ్యి, పచ్చకర్పూరం, యాలకులు. 1 2 3 4 5 ఐటమ్స్. ఈ 5 పదార్థాలతో మనం ప్రసాదం తయారు చేయబోతున్నాం. ఈ ప్రసాదం మినిమం ఒక 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. 6 నెలల వరకు కూడా ఈ ప్రసాదం పెట్టుకోవచ్చు, నిల్వ దోషం అయితే ఉండదు. సరే, ఓకే. ఈ ప్రసాదం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న అటుకులన్నీ ఈ ప్లేట్లో వేసుకుంటున్నాను, ఓకే. ఇలా చాలా ఈజీ రెసిపీ అనమాట ఇది, నేను వాడే రెసిపీ. ఇది ఎందుకు చేస్తాను ఇప్పుడు అంటే, నేను ఊరు వెళ్తున్నాను అనమాట. సో నేను ఊరు వెళ్తున్నాను, తమ్ముడు స్వామికి నైవేద్యం పట్టరా అంటే, ఆడి వర్క్ నుంచి వచ్చి వండి పెట్టి అంత సమయం ఉండదు. నేను వర్క్లో ఉంటే నేను ఒక 20 minutes 10 minutes ముందు వచ్చి నేను స్నానం చేసి మడి మీద పెరుమాళ్ళకి నైవేద్యం వండి పెట్టుకునేవాడిని. తర్వాత వాడికి తమ్ముడికి నా భార్య పుట్టింట్లో ఉంది కదా, ప్రజెంట్ వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంది. సో అందుకని డెలివరీ అయ్యి వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర ఉందనమాట. అందుకని మేము వండుకుంటున్నాము. సో అందుకని అనమాట. సో అయితే బెల్లం కూడా వేసేసాము ఇందులో. సో తర్వాత దీంట్లో కొంచెము నెయ్యి అనమాట, ఓకే. కొంచెం నెయ్యి కొంచెం వేసి కలుపుకోండి, ఒకేసారి వేయద్దు. కొంచెం వేసి నెయ్యి కలుపుకోండి. ఇది ఏంటంటే, ఇప్పుడు ఈ అటుకులు ఏవైతే ఉన్నాయో ఇలా కలపడం వల్ల మొత్తం అటుకులు మ్యాస్ అయిపోతాయి, గుండ చేసేయాలి. మొత్తం ఏదైతే ఉన్నాయో ఇలా మనకి నలపడంలోనే మొత్తం ఇలా నలిచేయాలి. మొత్తం పిండి అంటామే అలా అయిపోతే సరిపోద్ది అనమాట. సో దీంట్లోనే ఇది మొత్తం నలిగిపోయిన తర్వాత యాలకులు, పచ్చకర్పూరం దంచుకొని వేసేసుకోవాలన్నమాట. సో ఇది ఎందుకు ముందు నెయ్యి కొంచెం ఏమన్నానంటే, ఒకేసారి వేస్తే ఒక దగ్గర ఉండిపోతాయి అనమాట నెయ్యి. సో నేను కొంచెం బెల్లం వేసాను కదా, సో నేను కప్పు అని లెక్క చెప్పిన సందాక. సో మీరు ఎంతనే వేసుకోవచ్చు. సో ఇంత సరిపోతే మీకు ఐడియా ఉంటుంది కదా, ఎంతనే వేసుకోవచ్చు బెల్లం. అంటే పెరుమాళ్ళకి ఇంత రూల్ ఏం లేదు. సో నేను వేసిన ఇది కొంచెం ఎక్కువ అయింది బెల్లం. సో ఏం కాదు, అది ఎక్కువైనా పర్లేదు,
తక్కువైనా పర్వాలేదు. సో ఎక్కువైతే బాగా తీపిగా ఉంటుంది. సో తక్కువ వేసినప్పుడు కొంచెం చప్పగా ఉంటుంది, అంటే అటుకులు కదివి. సో ఇవి మొత్తం ఈ ప్రసాదం ఎలా ఉంటుందంటే ఆత్రేయపురం పూతరేకులు అంటే ఐడియా ఉందా మీకు? సో పూతరేకుల మాదిరి ఉంటుంది అన్నమాట ఈ ప్రసాదం. సో ఇలా నెయ్యి కొంచెం కొంచెం వేసుకోండి. మీ ఇక్కడ నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది, గుర్తుంచుకోండి. నెయ్యి యాలకులు అంత ఎక్కువ వేస్తే ఆ ఫ్లేవరు తిరుమల ప్రసాదానికి సాటి అన్నట్టు అనిపిస్తుంది అనమాట. నేను ఇది ఎలాంటి సందర్భాల్లో పెడతానంటే, అర్జెంట్గా ఎక్కడికి వెళ్తున్నాం, ఊరు వెళ్ళిపోతున్నాం సడన్గా, కానీ స్వామికి నైవేద్యం పెట్టాలి. ఎలా పెట్టాలి మనకు అప్పటికప్పుడే ఇంట్లో అడుగులు బెల్లం పెట్టలేం కదా. సో అందుకని ఈ 5 ఐటమ్స్, ఈ 5 కలిపి పెడతాను. ఏంటి? అటుకులు, బెల్లము, ఆవు నెయ్యి, పచ్చకర్పూరము, యాలకులు, అంతే. ఇవే ఐటమ్స్, ఇంతకు మించి ఏం లేదు ఈ ప్రసాదంలో కలుపుకుని. సో ఇవి ఎందుకంటే ఇంట్లో అమ్మలు అందరికీ మగపిల్లలు ఆరాధన చేసుకుంటారు కదా, నా వీడియోస్ కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను. మా పిల్లలకి అమ్మలు అన్ని రోజులు మడి మీద వండాలంటే అవ్వదు కదా, వాళ్ళు వండుకోవాలంటే డ్యూటీకి వెళ్ళాలి, తర్వాత ఏమో ఆఫీసులకు పోవాలి, చాలా పనులు ఉంటాయి, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, జాబులు అందరికీ స్వామిగా దీపారాధన చేసుకోవాలనిపిస్తుంటుంది. సో ఆడలు కూడా అయితే బోల్డ్ పనులు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో అవసరం నైవేద్యం నేను పెట్టుకోవచ్చు, లేదా డైలీ ఇదే పెట్టుకోవచ్చు. అంటే నేను ఖాళీ ఉండి నిర్లక్ష్యం చేయకూడదు, కానీ మనకు అవకాశం కుదరకపోతే చేసుకోవడం తప్పులేదు కదా. సో అదనమాట. సో ఇలా ఇంతవరకు సరిపోద్ది. సో నాకు అది బెల్లం ఎక్కువ అయింది కాబట్టి మీకు బాగా బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. బెల్లం తక్కువ అయితే ఈ కలర్ ఉంటుంది అనమాట. సో అంతే. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఒక డబ్బాలో రాసి పెట్టేసుకోండి. ఓకే, అర్థమైందా? దీంట్లో యాలకులు వేసేసుకొని, నేను యాలకులు కూడా వేసి చూపిస్తాను. 4 యాలకులు, కొంచెము పచ్చకర్పూరం. ఇవన్నీ ఎప్పుడో డీమార్ట్లో తీసుకున్న బాటిల్స్ అండి. ఈ పచ్చకర్పూరం సరిపోద్ది, ఇంతకన్నా ఎక్కువ వేయకూడదు. ఓకేనా? చూసుకో, ఇదే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే, ఎందుకంటే మరీ ఇది నలిపిన గుండె అయిపోద్ది కదా. సో అదనమాట. సో ఇది మొత్తం ఇప్పుడు దంచుకొని చూపిస్తాను. సో యాలకులు మొత్తం దంచుకున్నాను. పచ్చకర్పూరం చూడండి సైడ్లు పట్టేసింది. సో దీన్ని మనం ఒకసారి కలిపేసుకుంటే సరిపోద్ది అనమాట. సూపర్ ఉంటుంది ప్రసాదం, ఒక్కసారి ట్రై చేయండి అనమాట. సో ఇది ఓకే, ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు దాని నుంచి మన కోసం నరసింహ పెరుమాళ్ళు మన కోసం ఎదురీగా చూస్తున్నారు. స్వామి, ఇప్పుడు స్వామికి మనం ఇప్పుడు నైవేద్యం పెడదాం. సో పెరుమాళ్ళు మీకు జస్ట్ చూపిస్తున్నానండి. అంతకుమించి ఇక్కడే పెట్టేస్తున్నాను కాదు, జస్ట్ డెమో అంతే. ఇక్కడ మనం ఏం చేస్తామంటే నేలకు శుద్ధి చేస్తాము చక్కగా పెరుమాళ్ళకి. హాస్టల్ ఉండే పిల్లలు చూసుకొని, మీరు ఏమైనా ఉంటారో వాళ్ళు నేల శుద్ధి చేసుకొని చక్కగా అంత పెరుమాళ్ళకి ఇంత ప్రసాదం. ఓకే, ఎంత అన్నా పెట్టుకోవచ్చు, ఇంత. ఓకే ఓకే, ఇలా పెట్టేసి స్వామికి కొంచెం నీళ్లు చల్లి, అప్పుడు ఇలా నీళ్ళు తిప్పి చల్లి పక్కనేసి స్వామికి ఇలా పట్టుకొని ఇలాగ మృగముద్ర స్వామి చక్కగా ఇలా తీసుకొని చూపించి, చేయగట్టుకొని శుభ్రంగా, అదిగో నేను జస్ట్ చూపిస్తున్నానండి. ఇలా తీపించి, తినవయ్యా స్వామి ప్రసాదం తిను, అమ్మ తిను అని చెప్పి శ్రీవారికి అమ్మవారికి ప్రసాదాన్ని మన చేతితో మనం తినిపించడమే, అంతే. చక్కగా స్వామికి నైవేద్యం అయిపోయిన తర్వాత ఈ ప్రసాదాన్ని మనము చక్కగా కళ్ళకద్దుకొని తినేయడమే. చాలా బాగుంది. కాకపోతే కొంచెం పచ్చకర్పూరం అక్కడక్కడ తగులుతుంది, అది పూర్తి నలగలేదు అనుకుంటా. సో ఏంటంటే మీరు వేసిన తర్వాత స్వామికి బాగా మిక్స్ చేసుకోవడమే. ఇంకొక విషయం, ఇది బాగుంది కదా, మిక్సీ పెట్టమన్నాను కదా అని చెప్పేసి మిక్సీ పట్టేద్దు. మిక్సీ పెట్టేస్తే ఆ ఫ్లేవర్ రాదు. ఓకే, అర్థమైందా? చేతితో మ్యాష్ చేస్తేనే ఆ ఫ్లేవర్ సూపర్ ఉంటుంది. ఇది ఇన్స్టెంట్ రెసిపీ. ఇది ఎన్ని రోజులైనా దాచుకోవచ్చు, డబ్బాలు వేసిపోయి. ఇది అన్ని పొడి పదార్థాలే కదా, పొడి పదార్థాలే మనం మిక్స్ చేస్తాం. సో కాబట్టి కొంచెం డబ్బాలు వేసుకొని రోజుకి కొంచెం అంత తీసుకొని స్వామి పెట్టుకుంటే, స్వామికి శ్రీకృష్ణ పరమాత్మకి అటుకులు అంటే ఎంతో ప్రీతి కదా నారాయణుడికి. అటుకులు, అలాగే బెల్లం పెట్టిన అది ఉంటుంది, యాలకులు, పచ్చకర్పూరం ఎంతో. ఇవన్నీ కూడా స్వామికి ఇష్టమైన పదార్థాలే. అంటే ఒకటి ఇష్టం ఉండదు అని కాదు, బట్ తిరుమల వాడే ఇవన్నీ వాడే అన్ని శాస్త్రం ప్రకారం ఉన్న ఐటమ్సే. నిలవ దోషం కూడా ఏమి ఉండవు. అటుకులకు నిలవ దోషం లేదు, బెల్లానికి లేదు, యాలకి లేదు, పచ్చకర్పూరానికి కూడా నిలవ దోషం లేదు. సో దీనన్నింటిని కలిపి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని, ఇలాంటి డబ్బా ఉంటుంది కదా, దీంట్లో ఒక 1/2 కేజీ అటుకులు, 1/4 కేజీ అటుకులు అయితే దీని నిండా వచ్చేస్తాయి. అప్పుడు రోజు ఒక మినిమం ఒక 20 days 10 days మీరు డైలీ పెట్టినా 10 days ఈజీగా వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ అయిపోతే మళ్ళీ మీరు తెచ్చుకొని మళ్ళీ రెసిపీస్ చేసుకోండి. ఇది సింపుల్ రెసిపీ, ఇది ఫాలో అవుతూ బాగుంటుందేమో అనిపించింది. సో మీ అభిప్రాయం నాకు కామెంట్లో తెలియజేయండి. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.